సార్ బేసికల్లీ అందరూ మాట్లాడుకునేది ఏంటంటే స్పెర్మ్ హెల్త్ బట్టి ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అండ్ బేబీ హెల్త్ కూడా డిసైడ్ అయ్యి ఉంటది అని అంటారు. హ్మ్. బట్ స్పెర్మ్ హెల్త్ ఎలా తెలుసుకోవాలి? అంటే మన స్పెర్మ్ హెల్తీగా ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి? చూడండి, ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా హస్తప్రయోగం అలవాటు ఉందనుకోండి. అతను ఒకవేళ వీక్లీ వన్స్ ఒకవేళ లేకపోతే 15 రోజులకు ఒకసారి చేస్తే అతనికి వీర్యం చిక్కగా ఉంటుంది. అది హెల్తీ అని కనిపిస్తది. డైలీ చేసేటోళ్ళకు ట్రాన్స్‌పరెంట్ లిక్విడ్ లాగా అయిపోద్ది. అయితే స్పర్మ్ ఏదైతే ఉంటుందో సెమినల్ ఫ్లూయిడ్‌లో మంచిగా ఉండాలంటే చిక్కగా ఉండాలి. వాటర్ అయిపోయిందనుకో అనుకోండి, ఒకవేళ అక్కడ స్పర్మ్ కౌంట్ తగ్గిద్ది. చిన్న టెస్ట్ ఉంటది దానికి. మనం వెళ్ళి ఏ ల్యాబ్‌లోనైనా సరే సెమెన్ అనాలిసిస్ చేయించాలి. చేయిస్తే అందులో వచ్చేస్తది. ఇప్పుడు స్పర్మ్ హెల్త్ అంటే దానికి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉంటుంది. హెడ్, నెక్, ట్రైల్ అట్లా ఉంటుంది. అది చూయించుకోవాలి. చాలామంది చూయించుకోరు. ఒకవేళ అబ్నార్మల్ సెల్స్ ఉంటాయి అందులో. ఒక తోక ఉండదు, దానికి హెడ్ ఉండదు, ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానివలన ఏమైతుందంటే ఒకవేళ కౌంట్ మంచిగుందనుకోండి, తగ్గలేదు, కౌంట్ మంచిగుంది. కానీ అబ్నార్మల్ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే మిస్‌క్యారేజెస్ అవి అన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఏదైనా టెస్ట్ చేపించుకుంటే అందులో తెలిసిపోద్ది ఏముందో అన్నట్టు. ఒకవేళ 1 ఇయర్ వరకు ప్రెగ్నెన్సీ నిలబడకపోతే డెఫినెట్‌లీ వాళ్ళు ఈ టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాపర్ నార్మల్ సెల్స్, నార్మల్ స్పెర్మ్స్ కూడా వచ్చేస్తాయి షేప్‌లో. మెడిసిన్స్ అలాంటివి ఉంటాయి.